Good morning, my dear students. So, for first years, the physical chemistry topic, liquid crystals. So, you are having liquid crystals. Spatika, ద్రవ స్ఫటికాలు మీకు ఒక చాప్టర్ ఉంది. సో దాన్ని ఈ ప్రజెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో యాక్చువల్లీ వాట్ ఈజ్ మెంట్ బై లిక్విడ్ క్రిస్టల్స్, హౌ దే ఆర్ ఫార్మ్డ్, సో ద క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ and their applications. So this is the important topic, or for exam point of view it is important essay question. So overall so చాలా లిమిటెడ్ చాప్టరు, చిన్న చాప్టరు. సో దీంట్లో ఉన్న ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ లిక్విడ్ క్రిస్టల్స్, ద్రవ స్ఫటికాలు. సో ఫస్ట్ సో మ్యాటర్ based on its physical state. సో మూడు స్థితులు. సో 3 states we consider based on the physical state. So solid, liquid, gas, ghana, drava, vayu. So solid substances, in between molecules we observe a strongest molecular attractive forces. In between molecules, a strongest molecular attractive forces will exist in solid. Thereby a systematic arrangement of molecules will be observed in solids. Systematic molecular arrangement and maximum or a stronger or strongest molecular attractive forces. So that solid is having a particular shape. Next, second one, liquids. So liquids, in molecules, in between any of the two molecules we observe attractive forces, but compared with the solids, so ఇక్కడ తక్కువ ఉంటుంది ఆకర్షణ బలాలు. సో కంపేర్డ్ విత్ సాలిడ్స్, సో in these liquid molecules little of attractive forces exist in between molecules. So the distance between any of the two molecules will be more. So because of this reason only the attractive forces will be decreased. Thereby we observe lesser arrangement. So strong range order ఉండదు, స్ట్రాంగ్ రేంజ్ ఆర్డర్, లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉండదు. అదే సాలిడ్స్లో వి అబ్జర్వ్ LRO, లాంగ్ రేంజ్ ఆర్డర్. ఒక క్రమ పద్ధతిలో అణువుల అమరిక ఘన పదార్థాలకు ఉంటే, ద్రవ పదార్థంలో అణువుల అమరిక గమనించినాము అంటే తక్కువ క్రమరాహిత్యం ఉంటుంది, తక్కువ క్రమాన్ని పాటిస్తుంటాయి. నెక్స్ట్, వాటి మధ్య ఆకర్షణ బలాలు తక్కువగా ఉండడం వల్ల అణువులకు మధ్య ద్రవ పదార్థంలో దూరంగా ఉంటాయి. కాబట్టి వాటికి స్పెసిఫిక్గా మనము వి కాంట్ ఎక్స్పెక్ట్ షేప్. బట్ ఏదో ఒక కంటైనర్లో లిక్విడ్ ఉంటే దట్ ఆక్యుపైస్ ద కంటైనర్ షేప్. అది ఏ షేపు అంటే ఏ కంటైనర్లో ఉంటే ఆ షేప్ వస్తుంది. ఇన్ గ్యాషియస్, ఇంకా వాయువులు తీసుకుంటే వెరీ 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 లెస్సర్ వాండర్వాల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ మాలిక్యూల్స్. దేర్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్, సో ఎట్లా ఉంటాయి, దే ఆర్ ఇన్ ఎక్స్పాన్షన్ స్టేట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద టూ గ్యాస్ మాలిక్యూల్స్ విల్ బి మోర్. చాలా దూరంగా అణువులు అమరి ఉంటాయి. క్రమరాహిత్యం, సో క్రమరాహిత్యాన్ని కలిగి ఉంటాయి గ్యాస్ మాలిక్యూల్స్. అదే మనము లిక్విడ్స్ గ్యాసెస్లో, లిక్విడ్స్ సాలిడ్స్లో అబ్జర్వ్ చేస్తే సో కొంత క్రమత్వాన్ని అంటే ఆర్డర్ను ఇవి ఫాలో అవుతాయి. బట్ ఇన్ గ్యాసెస్ ఆర్డర్లెస్గా ఉంటాయి. సో కాబట్టి నువ్వు వి కాంట్ అబ్జర్వ్ ఆర్ వి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ షేప్, పర్టికులర్ షేప్నని మనం అక్కడ
ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇది జనరలీ మ్యాటర్ను బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ మనం 3గా క్లాసిఫై చేసినాం. సో ఇంకొక స్టేట్ కూడా ఉంది, దట్ ఈజ్ లిక్విడ్ స్టేట్ ఫర్ హై మాలిక్యులర్ వెయిట్ సబ్స్టెన్సెస్. సో అధిక అణుభారము ఉన్న గెయింట్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఆ గెయింట్ మాలిక్యూల్స్కు వి అబ్జర్వ్ 4th స్టేట్, దట్ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్. మిసోమార్ఫిక్ స్టేట్ అంటే మిసోమార్ఫిక్ అంటే మధ్యస్థ స్థితి ఇంకొకటి ఉంది, అది ఏమి అంటే ద్రవ స్ఫటికాలు. సో దీన్ని ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేసినారు లేదా దీని డెఫినేషన్ ఏమి అనేది, సో ఆ 4th స్టేట్నే లిక్విడ్ స్టేట్ ఆర్ మిసోమార్ఫిక్ స్టేట్. లిక్విడ్ స్టేట్ ఆర్ మిసోమార్ఫిక్ స్టేట్ను గురించి ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాము. ఇది మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉన్నటువంటి చాప్టర్. సో లిక్విడ్ క్రిస్టల్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టేట్ బిట్వీన్ ద క్రిస్టలైన్ సాలిడ్ అండ్ ఆర్డినరీ లిక్విడ్ ఫేజ్. సో ఏ లిక్విడ్ క్రిస్టల్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్. సో జనరల్గా మనము స్టేట్స్ చెప్తే ఏమేమి చెప్పినాం ఇన్ ఆర్డర్లో? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్కు లిక్విడ్కు ఇన్ బిట్వీన్ దీస్ 2 phases we observe a state that is known as liquid crystal. సో ఘన, ద్రవ, వాయు అయితే ఘన ద్రవకు మధ్యలో మరొక స్థితిని గమనిస్తాము. కొన్ని పదార్థాలకు, కొన్ని గెయింట్ అణువులకు ఆ స్థితినే ద్రవ స్ఫటికాలు అని అంటారు. సో ఇవి ద్రవ స్ఫటికాలు క్రిస్టల్కు అంటే ఘనస్థితికి, స్ఫటిక స్థితికి మరియు ద్రవ స్థితి లిక్విడ్ స్టేట్కు మధ్యలో మనము టెంపరేచర్ను రైజ్ చేసినప్పుడు, సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్కు టెంపరేచర్ను రైజ్ చేసినప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టేట్ జనరేట్ అవుతుంది. ఆ ఇంటర్మీడియట్ స్టేట్ రావడానికి కొంత టెంపరేచర్ను సప్లై చేసి ఉంటాము. ఆ ఏ టెంపరేచర్ దగ్గర వస్తుందో దాన్ని టీసీ, క్రిటికల్ టెంపరేచర్, టీసీతో డినోట్ చేస్తే, సో క్రిస్టల్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు క్రిస్టల్కు మెల్ట్ చేసినప్పుడు కానీ, క్రిస్టల్ టు లిక్విడ్కు సొలిడిఫై చేసినప్పుడు కానీ ఒక ఇంటర్మీడియట్ స్టేట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. దట్ ఇంటర్మీడియట్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఆ మధ్యస్థ స్థితినే ద్రవ స్ఫటికాలు అని అంటున్నాం. సో మనం ఇక్కడ స్లైడ్లో ఒక బాటిల్స్, ఒక 5 బాటిల్స్లో చేంజెస్ అబ్జర్వ్ చేసినామంటే, సో చేంజెస్ అబ్జర్వ్ చేస్తే సాలిడ్ స్టేట్లో లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంది, లిక్విడ్స్లో షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది, SRO అంటాం. సో ఇన్ సాలిడ్స్ వి అబ్జర్వ్ లాంగ్ రేంజ్ ఆర్డర్ LRO, ఇన్ లిక్విడ్స్ వి అబ్జర్వ్ షార్ట్ రేంజ్ ఆర్డర్ SRO. మరి ఈ లిక్విడ్ క్రిస్టల్స్లో ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ ద్రవ స్ఫటికాన్ని అబ్జర్వ్ చేస్తే, సో ఇది కొంత సిస్టమాటిక్ ఆర్డర్ను లేదా కొంత లాంగ్ రేంజ్ ఆర్డరు, కొంత షార్ట్ రేంజ్ ఆర్డరు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే సాలిడ్ స్టేట్ అనైసోట్రోపీ ఉంటుంది, లిక్విడ్స్కు ఐసోట్రోపీ ఉంటుంది. మరి ఈ ఇంటర్మీడియట్ ఇట్ ఈజ్ హ్యావింగ్ అనైసోట్రోపీ. సో ఘన పదార్థాలకు విషమదైసికత ఉంటుంది, ద్రవ పదార్థాలకు సమదైసికత ఉంటే మరి ద్రవ స్ఫటికాలకు విషమదైసికత ఉంటుంది. సో మీరు నేరుగా ఈ ప్రాపర్టీస్ను నోట్ డౌన్ చేసుకుంటూ రావాలి. సో సాలిడ్స్ హెడ్డింగ్ పెట్టుకొని సాలిడ్కి రిలేటెడ్ ప్రాపర్టీసు, లిక్విడ్ క్రిస్టల్స్కు రిలేటెడ్ ప్రాపర్టీసు, లిక్విడ్స్కు రిలేటెడ్ ప్రాపర్టీస్ నోట్ డౌన్ చేసుకుంటే ఆ డిఫరెన్సెస్ మీకు ఈ పిక్చర్ను బట్టి డీటెయిల్గా మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఫస్ట్ బాటిల్లో మనం ఏం చేసినాము, టెంపరేచర్ను రైస్ చేసి హీట్ చేస్తున్నాం. సో టెంపరేచర్ను రైస్ చేసి హీట్ చేస్తూ పోతే సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ క్రిస్టలైన్ స్టేట్కు వచ్చినాయి. సో లిక్విడ్ క్రిస్టల్లో నుండి ఇంకా టెంపరేచర్ను ఇంకా కూల్ చేస్తూ పోయే కొద్దీ
సొల్యూషన్ స్టేట్ నుండి లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ నుండి క్రిస్టల్ స్టేట్కు కన్వర్షన్. సో సొల్యూషన్ అంటే ద్రవ స్థితి నుండి సో మనము కూల్ టెంపరేచర్ను తగ్గించుతూ పోయే కొద్దీ ద్రవ స్ఫటికం స్థితి నుండి స్ఫటికానికి అది కన్వర్ట్ అవుతుంది. అంటే ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే డైరెక్షనల్ అంటే దిశలలో XYZ అక్షాల వెంబడి దిశలలో భౌతిక ధర్మాలు, సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ XYZ యాక్సిసెస్ చేంజ్ అవుతూ వస్తే, ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ వస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ అనైసోట్రోపీ. అనైసోట్రోపీ ఈజ్ ఎ ఫినామినా. సో హియర్ ఇఫ్ ఎ సబ్స్టెన్స్ changes their physical properties along with the directions. సో ఆ డైరెక్షన్స్ దిశలు మారుతూ పోయే కొద్దీ వాటి భౌతిక ధర్మాలలో కూడా మార్పులు వస్తాయి. సో వస్తే దాన్ని విషమ దైసికం అంటాం. దాన్ని మనం అనైసోట్రోపీ. సో లిక్విడ్స్కు ఐసోట్రోపీ అంటే దిశలు మారే కొద్దీ, డైరెక్షన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఫిజికల్ ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి సాలిడ్స్ అండ్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్స్ వి అబ్జర్వ్ చేంజెస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ విత్ డైరెక్షన్. సో దట్ ఈజ్ నోన్ యాజ్ అనైసోట్రోపీ. సో ఎవరు ఈ లిక్విడ్ క్రిస్టల్స్ను ఫస్ట్ డిస్కవర్ చేసింది అంటే ఫెడరిక్ రేంజర్. సో ఫెడరిక్ రేంజరు ఇన్ 1888, సో 1888లో సో కొలెస్ట్రాల్ బెంజోయేట్కు మెల్టింగ్ పాయింట్స్ను తీస్తూ పోతే, హీట్ చేస్తూ పోయినప్పుడు టెంపరేచర్ను 10 degrees 20 degrees 30 degrees టెంపరేచర్ అట్లా మెల్ట్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ రైజ్ చేస్తూ పోతే అట్ 145 degrees విస్కస్ నేచరు, మిల్కీ విస్కస్ నేచర్ను అబ్జర్వ్ చేసినాడు. అంటే అంతా టర్బిడిటీగా టర్బిడ్ అంటే మసక ఉన్న ద్రావణాన్ని గమనించాడు. సో మసకగా ఉన్న ద్రవాన్ని గమనించినాడు. అంటే ఘనస్థితిలో ఉన్న కొలెస్ట్రాల్ బెంజోయేటును 10 degree 20 degree 30 degree 40 degree అట్లా టెంపరేచర్ను రైజ్ చేస్తూ పోయినప్పుడు ఎగ్జాక్ట్గా 145 degrees టెంపరేచర్ దగ్గర టర్బిడిటీ స్టార్ట్ అయింది. అంటే మసకతో ఉన్నటువంటి ద్రవాన్ని గమనించినాడు. సో టర్బిడ్ నేచర్ను గమనించినాడు. ఇంకా ఆఫ్టర్ 145 degrees ఇంకా టెంపరేచర్ను రైజ్ చేస్తూ పోయినప్పుడు అట్ 179 degrees 179 degrees టెంపరేచర్ దగ్గర టర్బిడిటీ డిసప్పియర్డ్. టర్బిడిటీ అంతే మసక అంతా తొలగిపోయి ద్రవ రూపంలోనికి మారింది. యాక్చువల్గా మనకేం కావాలా, ఎన్ని టెంపరేచర్స్ చూపించాలా, సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్కు ఒక టెంపరేచర్నే మనం అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడ ఇంకొక టెంపరేచర్ను కూడా అబ్జర్వ్ చేసినాం. దాన్నే మీసోమార్ఫిక్ స్టేట్గా, దాన్ని క్రిటికల్ టెంపరేచర్గా కన్సిడర్ చేస్తున్నాం. అది ఎంత అంటే 145 degrees. సో కొలెస్ట్రాల్ బెంజోయేట్కు ఫెడరిక్ రేంజర్ అనే సైంటిస్టు in 1888 he observed that cholesterol benzoate at 145 degrees it is in a viscous turbid form. By the increase of temperature that turbidity disappeared and it started melting, and exactly at 179 degrees అంటే కొలెస్ట్రాల్ బెంజోయేట్కు మెల్టింగ్ పాయింట్ ఎంత 179 degrees. మళ్ళీ 145 degrees ఏమి అంటే ఇన్ 145 degrees ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్. కొలెస్ట్రాల్ బెంజోయేటు 145 degrees దగ్గర ద్రవ స్ఫటికాన్ని ఏర్పరుస్తోంది. సో ఎందుకు ద్రవ స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి? అన్ని మాలిక్యూల్స్ లిక్విడ్ క్రిస్టల్స్ను ఫామ్ చేస్తాయా? సో కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే లిక్విడ్ క్రిస్టల్స్ను ఫామ్ చేస్తాయా అంటే ఓన్లీ ఫ్యూ కాంపౌండ్స్ విల్ ఫామ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఎస్పెషలీ సాలిడ్ సబ్స్టెన్సెస్ లేదా క్రిస్టల్స్ వెన్ వి బాగా హీట్ చేస్తే
మాలిక్యూల్స్లో ఉన్న ఈ కొహెసివ్ ఫోర్సెస్. సో కొహెసివ్ ఫోర్సెస్ అంటే సంసంజన బలాలు. సో ఈ కొహెసివ్ ఫోర్సెస్ను ఓవర్కమ్ చేసి ఈ లేదా కొహెసివ్ ఫోర్సెస్ ఇదైపోయి మనకు లిక్విడ్ స్టేట్కు కన్వర్ట్ అవుతాయి. అంటే సాలిడ్ సబ్స్టెన్స్ను బాగా హీట్ చేసినప్పుడు ఆ కొహెసివ్ ఫోర్సెస్ బ్రేక్ అయిపోయి మనకు లిక్విడ్ ఫామ్లో సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా ఒక హైలీ బాగా లెంత్ అండ్ చైన్ ఉన్న సబ్స్టెన్సెస్, ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ బెంజోయేటును కానీ, సో కొలెస్ట్రాల్ బెంజోయేటును లేదు ఇంకా మనము లిక్విడ్ క్రిస్టల్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ బెంజోయేటే కాకుండా ఇంకా దండిగా ఉన్నాయి లిక్విడ్ క్రిస్టల్స్. ఇథైల్ పారా అజాక్సీ బెంజోయేట్ కానీ, ఇథైల్ పారా అజాక్సీ సెన్నమేట్ కానీ, ఎన్-ఆక్టైల్ పారా అజాక్సీ సిన్నమేట్ కానీ, ఇవన్నీ లెంత్ అండ్ చైన్స్ ఉన్న క్రిస్టల్స్. ఈ లెంత్ అండ్ చైన్ ఉన్న క్రిస్టల్స్ను మనము బాగా బాయిల్ చేస్తూ పోయినప్పుడు వాటి కొహెసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవడంతో పాటుగా, బాగా పెరిగిపోవడంతో పాటుగా సంసంజన బలాలు పెరుగుతూ నెక్స్ట్ పార్షియల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆ చైన్ లెంత్లో ఉన్న అది లెంత్ అండ్ చైన్లో ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఆక్సిజను ఒకవైపు హైడ్రోజను. సో ఆక్సిజన్ నెగటివ్ చార్జ్డ్ HH+. సో పార్షియల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతుంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయి, ఆ పార్షియల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల సో కొహెసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయినాయి, గతిజ శక్తి పెరిగింది. పార్షియల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరగడం వల్ల అవి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ కాకుండా ఒక ఇంటర్మీడియట్ స్టేట్లోకి వచ్చేస్తాయి. అంటే సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్షన్ కాకముందు ఒక ఇంటర్మీడియట్ స్టేట్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ partial attractive forces or because of the lengthened chain, పొడవైన ఘన పదార్థపు పదార్థపు అణువు ఎగ్జాంపుల్కు కొలెస్ట్రాల్ బెంజోయేట్ కానీ, ఇథైల్ పారా అజాక్సీ బెంజోయేట్ కానీ, ఇథైల్ పారా అజాక్సీ సిన్నమేట్స్ను కానీ తీసుకుంటే ఇవి లెంత్ అండ్ చైన్ ఉన్న ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. వీటిని బాగా హీట్ చేస్తున్నప్పుడు కొహెసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతూ వాటి పార్షియల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ స్టేట్, సో సాలిడ్ టు లిక్విడ్ స్టేట్ కాకుండా ఒక ఇంటర్మీడియట్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతాయి. దాన్నే మనము లిక్విడ్ క్రిస్టల్ అని అంటున్నాం. సో కొలెస్ట్రాల్ బెంజోయేట్కు ఇన్ 1888 మనకు రేంజర్ అనే సైంటిస్టు ఆయన మైక్రోస్కోప్లో డిఫరెంట్ కలర్స్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చినాడు. అంటే కొలెస్ట్రాల్ బెంజోయేట్ ఫార్మేషన్లో హీ అబ్జర్వ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫార్మేషన్. సో కలర్స్ ఉన్న ద్రావణాలు వరుసగా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. 147 degreesకు చల్లబరుస్తూ పోతే కొద్దీ టర్బిడిటీ ఉన్న లిక్విడ్ను అబ్జర్వ్ చేసినాడు. ఇంకా ఇది చేసుకుంటూ వచ్చే కొద్దీ సో లిక్విడ్గా కన్వర్ట్ అయింది, అంటే టర్బిడిటీ డిసప్పియర్ అయింది. సో దీన్ని బట్టి ఆయన ఏమన్నాడు, ఓహో సాలిడ్ స్టేట్కు లిక్విడ్ స్టేట్కు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేట్ అనేది ఉంది, దట్ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్ అని ఈ రేంజర్ అనే సైంటిస్టు డిస్కవర్ చేసినాడు. సో లిక్విడ్ క్రిస్టల్ ఈజ్ ఏ ఫేజ్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్. సో ఘనస్థితికి ద్రవస్థితికి ఒక మధ్యస్థ ప్రావస్థ అనేది ఏర్పడుతోంది. ఫేజ్ అంటే ప్రావస్థ, అది ఏమి అంటే ద్రవస్ఫటికము అని కన్సిడర్ చేసినాం. సో లైక్ క్రిస్టలైన్ సాలిడ్స్, లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్, విషమ దైసికాన్ని ప్రదర్శిస్తుంది. సో ఆల్రెడీ విషమ దైసికం అంటే ఏమో చెప్పిన. సో the physical variation of physical properties with direction. సో దిశ ప్రకారము భౌతిక ధర్మాలలో మార్పులు వస్తే దాన్ని అనైసోట్రోపిక్ అని, మారకపోతే దాన్ని సమదైసికమని అంటాం. ఘన స్ఫటికాలకు విషమదైసికం ఉన్నట్టుగానే ద్రవ స్ఫటికాలకు కూడా విషమదైసికత ఉంది. మరి ద్రవ స్థితిలో ఉన్న వాటికి ఉందా అంటే అవి ఐసోట్రోపిక్, అవి విషమదైసికం కాదు. అంటే డైరెక్షన్ను బేస్ చేసుకొని వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ వేరీ కావు. అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్
the orientation of molecules changes. సో క్రిస్టలైన్ సాలిడ్ అనైసోట్రోపిక్ నుండి లిక్విడ్ క్రిస్టల్ మళ్ళీ అనైసోట్రోపిక్ వచ్చి తరువాత ఐసోట్రోపిక్ లిక్విడ్గా, అంటే ఐసోట్రోపిక్ అంటే సమదైసికంగా మార్పు చెందుతుంది. సో ఈ స్లైడ్లో మీరు అరేంజ్మెంట్, మాలిక్యులర్ అరేంజ్మెంట్ లాంగ్ రేంజ్ ఆర్డర్ క్రిస్టలైన్ సాలిడ్లో చూసినారు. లిక్విడ్ క్రిస్టల్లోన లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంది, బట్ అది లాంగ్ రేంజ్ ఆర్డర్ అంత ఇదిగా ఉండదు లిక్విడ్ క్రిస్టల్లో. ఐసోట్రోపిక్ లిక్విడ్స్కి వచ్చేసరికి కంప్లీట్గా లాంగ్ రేంజ్ ఆర్డర్ డిసపియర్ అయిపోయి షార్ట్ రేంజ్ ఆర్డర్ను మనం అబ్జర్వ్ చేస్తాం. సో టెంపరేచర్ను రైజ్ చేస్తూ పోయినా లేదా టెంపరేచర్ను డిక్రీజ్ చేస్తూ పోయినా మిడిల్లో మనకు లిక్విడ్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే అనైసోట్రోపిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో లిక్విడ్ క్రిస్టల్స్ ఇట్ ఎగ్జిబిట్స్ బోత్ సాలిడ్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ ప్రాపర్టీస్. సో ఈ ద్రవ స్ఫటికాలు ఘన పదార్థపు ధర్మాలను ప్రదర్శిస్తాయి, ద్రవ పదార్థపు ధర్మాలను ప్రదర్శిస్తాయి. సో XYZ అక్షాలలో XYZ యాక్సెస్లో క్రిస్టల్స్ ప్రాపర్టీస్ను అబ్జర్వ్ చేస్తే అవి డైరెక్షన్కు బేస్ చేసుకొని దాని ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్ అవుతూ వస్తాయి. అట్లాగనే లిక్విడ్ క్రిస్టల్స్లో ఆల్సో the physical properties vary with direction. Next, these liquid crystals, they follow orientation order. ద్విగుణ్యాసంగా ఉండడం అన్నమాట. అంటే ఓరియంటేషన్ ఆర్డర్ క్రమంగా ఒక ఆర్డర్లో అమరి ఉంటే దానినే పీరియాడిసిటీ లేక పొజిషనల్ ఆర్డర్ అని అంటాం. అంటే ఒక అక్షంలో అణువులన్నీ అమరి ఉండి క్రమయుతంగా అమరి ఉండాలి. సో అక్షములో ఇన్ ఏ యాక్సిస్ ఇఫ్ ద మాలిక్యూల్స్ దే అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్గా ఒక యాక్సిస్ X యాక్సిస్లో కానీ Y యాక్సిస్లో కానీ Z యాక్సిస్లో కానీ ఇఫ్ ద మాలిక్యూల్స్ దే అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమాటికలీ, then that is known as orientation order. సో ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతూ మళ్ళీ మాలిక్యూల్స్ ఆర్డర్లో ఉంటే దట్ ఈజ్ నోన్ యాజ్ పీరియాడిసిటీ ఆర్డర్ ఆర్ పొజిషనల్ ఆర్డర్. సో ఓరియంటేషన్ ఆర్డర్, పీరియాడిసిటీ ఆర్డర్ రెండు ఎవరికి ఉంటాయి? సాలిడ్స్కు లేదా క్రిస్టల్స్కు ఉంటాయి. సో క్రిస్టల్స్ ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతాయి, పీరియాడిసిటీ ఆర్డర్ను ఫాలో అవుతాయి. మరి లిక్విడ్ క్రిస్టల్స్ పొజిషనల్ ఆర్డర్ చేంజ్ అవుతూ ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతే దట్ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్ ఫేజ్లో ఉన్నట్టు. ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో కాకుండా పొజిషనల్ ఆర్డర్ను ఫాలో కాకపోతే దట్ ఈజ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఐసోట్రోపిక్ ప్రాపర్టీని అవి ఐసోట్రోపిక్ ఫేజ్లో ఉన్నట్లు మనం కన్ఫర్మ్ చేస్తాం. అంటే రెండు అక్షాలలో రెండు XYZ యాక్సెసెస్లో పొజిషనల్ ఆర్డర్ డిఫర్ అవుతూ ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతే అప్పుడు అది ఏ స్టేట్లో ఉన్నట్టు? లిక్విడ్ క్రిస్టల్ స్టేట్లో ఉన్నట్టు. సో లిక్విడ్ క్రిస్టల్స్ దే ఫాలో ఓరియంటేషనల్ ఆర్డర్ అండ్ చేంజ్ కమ్స్ ఇన్ పొజిషనల్ ఆర్డర్. సో స్థాన మార్పిడి జరుగుతుంది మరియు ద్విగుణ్యాసంగా ఉంటాయి, అమరి ఉంటాయి. వాటిని మనము ద్రవ స్ఫటికాలు అని అంటాం. సో ఈ ద్రవ స్ఫటికాలను డిగ్రీ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్, పొజిషనల్ ఆర్డర్, ఓరియంటేషనల్ ఆర్డరు రెండిట్లో ఓరియంటేషనల్ ఆర్డర్ ఫాలో అవుతాయి, పొజిషనల్ ఆర్డరు చేంజ్ అవుతూ వస్తుంది. సో పొజిషనల్ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాం? అనైసోట్రోపీ అంటున్నాం. సో ఇట్ ఈస్ ద యావరేజ్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద లిక్విడ్ క్రిస్టల్స్. సో ఈ లిక్విడ్ క్రిస్టల్స్లో ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతున్నాయి, ద్విగుణ్యాసంగా ఉంటాయి, బట్ పొజిషనల్ ఆర్డరు చేంజ్ అవుతూ వస్తుంది డైరెక్షన్ బేస్ చేసుకొని. కాబట్టి ఈ లిక్విడ్ క్రిస్టల్స్కు ఏం ప్రాపర్టీ ఉంది అంటే విషమదైసికము, అనైసోట్రోపీ ఉంది అని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సబ్స్టెన్సెస్ దట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ consists of long, rigid, rod or disc-shaped molecules that are easily polarizable.
సో పోలరైజ్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ ఇప్పుడే మనము కొలెస్ట్రాల్ బెంజోయేట్ అనుకున్నాం. కొలెస్ట్రాల్ బెంజోయేటు, నెక్స్ట్ కొలెస్ట్రాల్ బెంజోయేటు, ఇథైల్ పారాజాక్సీ బెంజోయేటు, ఇథైల్ పారాజాక్సీ సిన్నమేటు, ఎనాక్టైల్ పారాజాక్సీ సిన్నమేటు, డైబెంజాల్ బెంజిడిను, ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా కన్సిడర్ చేస్తే దే ఫాలో లాంగ్ రేంజ్ ఆర్డర్. ఎల్ఆర్ఓ ఉంటుంది, బట్ రిజిడిటీ ఉంటుంది, రిజిడ్ రాడ్ లైక్గా ఉంటుంది. డిస్క్ షేప్డ్ మాలిక్యూల్స్ ఆర్ ఈజీలీ పోలరైజ్. మాలిక్యూల్స్ విత్ పోలార్ గ్రూప్స్, పోలార్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి జనరల్గా? COO మైనస్ H ప్లస్, కార్బాక్సిలిక్ యూనిట్ తీసుకుంటే COO మైనస్ H ప్లస్, అమీన్స్ NH3 ప్లస్ X మైనస్. సో ఇవన్నీ పోలార్ గ్రూప్స్గా మనము కన్సిడర్ చేస్తాం. ఈ పోలార్ గ్రూప్స్ ఉన్న మాలిక్యూల్స్ విత్ పోలార్ గ్రూప్స్ దట్ ఎగ్జిబిట్ డైపోల్ ఇంటరాక్షన్. సో పొలారిటీ ఉంది కాబట్టి డైపోల్ ఇంటరాక్షను ఉంటుంది, ఆర్ డైపోల్ ఇండ్యూస్డ్ ఇంటరాక్షన్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్. సో హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్తో మనకు డైపోల్ ఇంటరాక్షన్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మనము ఫస్ట్లోనే చెప్పుకున్నాం, లిక్విడ్ క్రిస్టల్స్కు పార్షియ లేదా పాక్షిక అంటే పార్షియల్ అట్రాక్షను. బికాస్ ఆఫ్ దిస్ పార్షియల్ అట్రాక్షన్ ఓన్లీ విల్ గెట్ లిక్విడ్ క్రిస్టల్ ఫార్మేషన్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. సో ఎన్ని రకాల ద్రవ స్ఫటికాలను మనము గమనిస్తాము. వి అబ్జర్వ్ 2 types ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. 2 రకాల ద్రవ స్ఫటిక ప్రావస్థలు ఉన్నాయి. వన్ ఈజ్ థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్. సో థర్మోట్రోపిక్, లియోట్రోపిక్. సో థర్మోట్రోపిక్ మీన్స్ థర్మోటోపిక్ అంటే టెంపరేచర్ను, థర్మో అంటే టెంపరేచర్. సో టెంపరేచర్ను బేస్ చేసుకుని లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్కు టెంపరేచర్ను చేంజ్ చేస్తూ పోయినప్పుడు అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ద ఫేజ్ కూడా చేంజ్ అయితే, టెంపరేచర్ వేరీ అయ్యే కొద్దీ దాని ఫేజ్ కూడా చేంజ్ అయితే, దట్ ఈజ్ నోన్ యాజ్ థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్. సో థర్మోట్రోపిక్ అంటే ఉష్ణోగ్రతను అందిస్తూ పోయినప్పుడు, ఉష్ణోగ్రతను మార్పు చేస్తూ పోయినప్పుడు ప్రావస్థలో కూడా మార్పు వస్తే ఆ రకపు ద్రవ స్ఫటికాలను థర్మోట్రోపిక్ స్ఫటికాలు అంటాం. అంటే ఉష్ణోగ్రత టెంపరేచర్ బై ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ బై ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ద ఫేజ్ ఆఫ్ ద లిక్విడ్ క్రిస్టల్ ఆల్సో changes. The phase of the liquid crystal also changes. Such type of liquid crystals are considered as thermotropic. So phase forms as a function of temperature. Leotropic liquid crystals సాల్వెంట్ మేజర్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. సో సాల్వెంట్ లేదా మనం యూస్ చేసిన సాల్వెంట్లు లేదా మనము అప్లై చేసేటటువంటి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయితే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇఫ్ చేంజెస్ ఆర్ ద యూసేజ్ ఆఫ్ సాల్వెంట్ చేంజెస్, లిక్విడ్ క్రిస్టల్ మాలిక్యూల్స్లో చేంజెస్ను మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ అ లియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సో టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటే లిక్విడ్ క్రిస్టల్స్ దే ఆర్ మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, థర్మోట్రోపిక్ అండ్ లియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇన్ దట్ ఫస్ట్ వన్, థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సో థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. సో థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ మనకు అబెండెంట్గా ఇప్పుడు అవైలబుల్. థర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ ఆఫ్ 3 types, స్మెక్టిక్, నిమాటిక్, కొలెస్ట్రిక్. సో ఇది బై ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ద లిక్విడ్ క్రిస్టల్ ఫేజ్ విల్ ఆల్సో చేంజెస్. సో స్మెక్టిక్, నిమాటిక్, కొలెస్ట్రిక్. సో బేస్డ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ అలైన్మెంట్, thermotropic liquid crystal can be subdivided into different categories, that is smectic, pneumatic and cholestric. In that first one, smectic liquid crystals, by increasing temperature solid crystal first converts into pneumatic phase. All molecules are unidirectional. So in Latin, smecticons means జారే స్వభావం, అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. స్లైడింగ్ నేచర్ ఉంటుంది, అంటే జారిపోతూ ఉంటాయి. స్లైడినెస్ అండ్
లూబ్రికెంట్ క్యారెక్టర్ను మనము ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో స్మెక్టికోన్స్ అంటే జారే స్వభావం ఉన్నవి సోప్ పదార్థాలను మనం ఇక్కడ గమనించవచ్చు. సో ద మాలిక్యూల్స్ దే ఫాలో లాంగ్ రేంజ్ ఆర్డర్. సో లేయర్స్గా వి అబ్జర్వ్ ద layers formation. So from the upper layer will be slided on సో కింది పొరకు పై పొరకు మధ్య జారుడు స్వభావం ఉండడం వల్ల సో అవి పొరలు జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో ఒక పొరకు మరొక పొరకు జారుడు స్వభావం ఉంటుంది. సో బై అప్లయింగ్ ప్రెషర్ ఒక పొర మరొక పొర మీద జారేటట్టుగా ఉంటే వాటినే స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటున్నాము. సో స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఆ జారే స్వభావాన్ని బట్టి మనము లేదా ఓరియంటేషన్ ఆర్డర్ను బేస్ చేసుకొని స్మెక్టిక్ ఏ, స్మెక్టిక్ సి, స్మెక్టిక్ బి అండ్ స్మెక్టిక్ డి, ఏ, సి, బి, డిగా క్లాసిఫై చేస్తాం. స్మెక్టిక్ ఏ, స్మెక్టిక్ సి, స్మెక్టిక్ బి, స్మెక్టిక్ డి లో స్మెక్టిక్ సి తీసుకుంటే కొంత కోణంలో అణువులన్నీ అరేంజ్ అయి ఉంటాయి. సో అంటే అణువులన్నీ పర్పెండిక్యులర్ దిశలో కొంత కోణము చేస్తూ అమరి ఉంటాయి. ఓరియంటేషనల్ ఆర్డర్ను ఫాలో అవుతాయి. స్మెక్టిక్ బి తీసుకుంటే ఇవి హెక్సగోనల్ షేప్లో, స్మెక్టిక్ బి హెక్సగోనల్ ఆకృతిలో లేయర్స్గా అరేంజ్ అయి ఉంటాయి. సో దేర్ ఫిజికల్, మ్యాగ్నెటికల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, ఫిజికల్, మ్యాగ్నెటికల్, ఎలక్ట్రికల్ అండ్ లైట్ ప్రాపర్టీస్ను ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి. స్మెక్టిక్ బి హెక్సగోనల్ షేప్లో లేయర్స్గా అరేంజ్ అయి ఉన్నాయి. సో ఫిజికల్, మ్యాగ్నెటికల్, ఎలక్ట్రికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ని ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఓరియంటేషన్ ఆర్డర్ను ఫాలో అవుతాయి. నెక్స్ట్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సో నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ నీమా అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. సో నీమా మీన్స్ ఎ థ్రెడ్. నీమా అంటే థ్రెడ్. సో ఇవి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇవి ఆర్డర్లెస్గా చెల్లాచెదురుగా ఉంటాయి. సో క్రమరహితంగా చెల్లాచెదురుగా ఉంటాయి. సో మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఇవి థ్రెడ్స్గా ఇవి అరేంజ్ అయి ఉంటాయి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే. సో ఓరియంటేషన్ ఆర్డర్ ఉంటుంది కానీ పీరియాడిసిటీ ఉండదు. సో పీరియాడిసిటీ ఇక్కడ నిమాటిక్లో మనము అబ్జర్వ్ చేయలేం. సో ఎక్కువ శాతం మన బాడీలో అబ్జర్వ్ చేసే లిక్విడ్ క్రిస్టల్స్లో నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఎక్కువగా మన బాడీలో అబ్జర్వ్ చేస్తాం. సో ఓరియంటేషన్ ఆర్డర్ ఉంటుంది, పీరియాడిసిటీ ఉండదు. నెక్స్ట్ ఆర్డర్లెస్గా ఉంటాయి. ఆర్డర్లెస్గా థ్రెడ్ లైక్ ఫామ్లో ఇవి మనము అండర్ మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేస్తాం. ఇవి నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. సో నిమాటిక్ అంటేనే మనకు థ్రెడ్ లైక్ స్ట్రక్చరు అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్ కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్. కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్కే నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని కూడా అంటాము. లిక్విడ్ క్రిస్టల్స్ను కొలెస్ట్రాల్ అనే సైంటిస్టు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాడు. సో ఇవి స్పెరికల్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి, సర్పిలాకారంగా అరేంజ్ అయి ఉంటాయి. సో దీనిని ఆ స్పెరికల్ షేప్ ఉన్నదాన్ని పిచ్ అని అంటాము. ఇవి అన్ని డైరెక్షన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. కైరాలిటీ ఉంటుంది. అన్ని డైరెక్షన్స్లో అరేంజ్ అయి ఉండడం వల్ల కైరాలిటీ ఉంటుంది. వీటినే కైరాల్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని కూడా అంటాం. కైరాల్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని కూడా అంటాం. సో కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్, కొలెస్ట్రాల్ లిక్విడ్ క్రిస్టల్స్ సర్పిలాకారంగా అరేంజ్ అయి ఉంటాయి. అన్ని డైరెక్షన్స్లోనే ఫామ్ అయి ఉంటాయి. కైరాలిటీ ఉంటుంది. కైరాల్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అని కూడా వీటిని అంటున్నాం. సో స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఓరియంటేషన్ ఆర్డరు సిస్టమేటిక్గా
ఉంటే ఒకే దిశలో అణువులన్నీ అరేంజ్ అయి ఉంటాయి స్మెక్టిక్లో. నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్లో పీరియాడిసిటీ ఆర్డర్ మిస్ అవుతుంది. స్మెక్టిక్ సిలో ఓరియంటేషన్ ఆర్డరు, పీరియాడిసిటీ ఆర్డరు రెండూ ఉంటాయి. కొన్ని మాలిక్యూల్స్లో కొంత యాంగిల్ ఫామ్ అయి బెండ్ అయి కూడా ఉన్న లిక్విడ్ క్రిస్టల్స్ ఉంటాయి. వాటిని స్మెక్టిక్ సి అంటున్నాము. నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్లో అణువులు పీరియాడిసిటీ ఉండదు. సో ఇవి 3 types ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్: స్మెక్టిక్, నిమాటిక్ అండ్ కొలెస్ట్రిక్. So the general sequence of transitions occurring in thermotropic liquid crystals on cooling from isotropic phase, అంటే ద్రవ స్థితి నుండి మనము టెంపరేచర్ను కూల్ చేస్తూ పోతే ఐసోట్రోపిక్లో ఉంటుంది లిక్విడ్ స్టేట్లో. కాబట్టి ఐసోట్రోపిక్ నుండి స్పెక్టిక్ నుండి నిమాటిక్ నుండి సాలిడ్కు మనం కన్వర్షన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. సో ద్రవ స్ఫటికాల ఉపయోగాలు. సో ద్రవ స్ఫటికాల ఉపయోగాలను తీసుకుంటే హైడ్రాక్సీ ద్రవ స్ఫటికాల ఉపయోగాలు చెప్పేకి ముందు సో ఫస్ట్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సిడీస్. సో నవేడేస్ మనం ఎక్కువగా ఎల్సిడి టీవీసు, ఎల్సిడి డిజిటల్ వీడియో గేమ్స్ ఇవన్నీ మనము ఎల్సిడి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఏమి ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఈ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలో తక్కువ కరెంట్ యూస్ చేస్తాం, లెస్సర్ కరెంట్ యూస్ చేస్తాము. అది కాస్ట్ కూడా తక్కువ, లో కాస్ట్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో కాబట్టి ఎల్సిడీస్ ఎక్కువగా నవేడేస్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని ఈ ల్యాప్టాప్ స్క్రీన్స్లో కానీ, డిజిటల్ వాచెస్లో కానీ, నెక్స్ట్ డిజిటల్ క్యాలిక్యులేటర్స్, డిజిటల్ సెల్ ఫోన్స్లో మనము లిక్విడ్ క్రిస్టల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏరోప్లేన్స్లో మానిటర్స్గా, నెక్స్ట్ కార్పెట్ డిస్ప్లేస్లో లిక్విడ్ క్రిస్టల్స్, విమానాలలో కార్పెట్ డిస్ప్లేస్గా కూడా ఎక్కువగా మనము లిక్విడ్ క్రిస్టల్స్ను యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ కొన్ని లిక్విడ్ క్రిస్టల్ థర్మోమీటర్స్ను డిజిటల్ థర్మోమీటర్స్గా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ లిక్విడ్ క్రిస్టల్స్ను గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఎక్కువగా మనము ఈ లిక్విడ్ క్రిస్టల్స్ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొలెస్ట్రాల్ హైడ్రాక్సీ ప్రొపైల్ సెల్యులోజు, కొలెస్ట్రాల్ బెంజోయేటు, డిఎన్ఏ, షెల్స్ ఆఫ్ సర్టైన్ ఫిష్ స్కేల్స్లో, సెల్ వాల్స్ ఆఫ్ ప్లాంట్స్లో ఎక్కువగా చెట్ల కణం గోడలపై మనము కణత్వచం నందు ఈ కొలెస్ట్రేట్స్ను ఎక్కువగా లిక్విడ్ క్రిస్టల్స్ను అబ్జర్వ్ చేస్తాము. ఈ లిక్విడ్ క్రిస్టల్స్, కొలెస్ట్రాల్ లిక్విడ్ క్రిస్టల్స్ ఇవి సర్పిలాకారంలో ఉంటాయి. ఇవి ఎస్పెషలీ మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ ట్యూమర్స్ను ఐడెంటిఫై చేయడానికి కూడా మనము కొలెస్ట్రాల్ లిక్విడ్ క్రిస్టల్స్ను యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్మెక్టిక్ లిక్విడ్ క్రిస్టల్స్ను స్లైడింగ్ ఓవర్ వన్ అనదర్ కాబట్టి, అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి లూబ్రికెంట్స్గా కూడా మనము ఈ లిక్విడ్ క్రిస్టల్స్ను యూజ్ చేస్తాం. సో లిక్విడ్ క్రిస్టల్స్ను లో ఎల్సిడి ఎక్కువ లైటింగ్ ఎక్కువగా ఇస్తుంది, కరెంట్ తక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఎల్సిడి టీవీస్, డిజిటల్, ఎలక్ట్రికల్ ఫీల్డ్లో బాగా ఈ ఎల్సిడి యూసేజ్ ఎక్కువగా ఉంది. సో ఇవి ఎల్సిడి, మీకు కొన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాము. సో ఇది లిక్విడ్ క్రిస్టల్స్ మనకు ఎస్ఏ క్వశ్చన్కు ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఒక ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక లిక్విడ్ క్రిస్టల్స్ ద్రవ స్ఫటికాలు ఇంపార్టెంట్ టాపిక్. సో షార్ట్ నోట్సు లేదా ఎస్ఏ క్వశ్చన్కు ఎక్కువగా ప్రిఫరబుల్గా అడిగేటటువంటి క్వశ్చన్ లేదా టాపిక్. సో థ్యాంక్ యూ.